నమస్కారం అండి. వేమన పద్యాలు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమా. ఉప్పు కప్పురము రెండును చూచుటకు ఒకే విధముగా నుండును, కానీ వాని రుచులు వేరుగా ఉండును. అట్లే మనుషుల్లో మంచివారు వేరుగా ఉందరు. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమా. నీచుడు ఆడంబరమైన మాటలు పలుకును, మంచివాడు మెల్లగా మాటలాడును. కంచు ఎక్కువ శబ్దం చేయిచు మురోగును, బంగారం మురగదు కదా. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడ పురుగు చేరి చెరచు చెట్టు చెరచు కుస్థితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమా. మహావృక్షమును వేరు పురుగు, చిన్న చెట్టును చీడ పురుగు పాడు చేసినట్లు గుణవంతుని గుణహీనుడు చెరచును. అల్పబుద్ధి వానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగుజేయు చెప్పు తినడు కుక్క చెరకు తీపెరుగున విశ్వదాభిరామ వినురవేమా. చెడ్డవానికి అధికారం ఇచ్చినచో మంచివారిని అందరినీ పంపివేయును. చెప్పు తినడి కుక్క చెరకు గడలోని తీపి ఎరుగదు కదా. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ వినురవేమా. ఎలకతోలు తెచ్చి దానిని ఎంతకాలం ఉతికిననో దాని నలుపు రంగు పోయి తెలుపు రంగు రాదు. కర్ర బొమ్మను తెచ్చి ఎంత కొట్టిననో అది పలుకలేదు. అట్లే దుర్మార్గును ఎంతగా శిక్షించిననో తన చెడ్డ గుణములను వదలడు. నీటిలో నముసలి నిగిడి ఎనుగుబట్టి బయట కుక్క చేత భంగపడును స్థానబల్మిగాని తన బల్మి కాదయ విశ్వదాభిరామ వినురవేమా. ముసలి నీటిలో ఉన్నప్పుడు ఏనుగునైనను పట్టుకొని బాధింపగలదు, కానీ బయట కుక్కను కూడా ఏమి చేయలేకపోవును. వ్యక్తికి స్థానం వలన బలిమి కలుగును, కానీ తన బలిమి వలన కాదు. థ్యాంక్ యూ సోహం.